టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ లో జోష్ పీక్స్ కి వెళ్ళింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల ఢిల్లీలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు సందర్భంగా మోక్షజ్ఞ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా సోషియో ఫ్యాంటసీ జానర్ లో రాబోతోందని అనౌన్స్ చేశారు. అయితే గత డిసెంబర్లో లాంచ్ అవ్వాల్సిన ఈ సినిమా మోక్షజ్ఞ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలొచ్చాయి. కొందరు బాలకృష్ణ స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో నిరాశ చెందారని, మరికొందరు మోక్షజ్ఞకు ప్రశాంత్ స్టైల్ నచ్చలేదని చెప్పారు. ఈ ఊహాగానాల మధ్య మోక్షజ్ఞ తన తొలి సినిమా కోసం ఇంకా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ రెండో సినిమా కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతోందని వార్తలొచ్చాయి. అలాగే బాలకృష్ణ డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ అనే సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ లో మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా 2025లో మొదలవనుందని టాక్. ఈ వార్తలు చూస్తే మోక్షజ్ఞ సినిమా ప్లాన్స్ ఆపలేదని, కానీ సరైన స్క్రిప్ట్ టీమ్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగినా వెంకీ అట్లూరి లాంటి వారితో కొత్త ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. నందమూరి వారసుడిగా అతనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి మోక్షజ్ఞ ఆ అంచనాల్ని ఎప్పుడు నెరవేరుస్తాడో. RRR లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గేమ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కానీ శంకర్ తో గేమ్ చేంజర్ బిగ్ బ్రేక్ వేసింది. ఈ సినిమాతో చరణ్ ఊహించని డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం దీన్ని సరిచేసేందుకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేయాలనేదే ప్లాన్. పుష్ప ఫ్రాంచైజీతో సంచలనాలు సృష్టించిన సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం సుకుమార్ రైటింగ్స్ టీమ్ ఇప్పటికే రెడీ అయిందట. పుష్ప 2 చిత్రాల సుదీర్ఘ స్కెడ్యూళ్లతో ఫుల్ స్ట్రెయిన్ అయిన తర్వాత కొంతకాలంగా మైండ్ ని రిఫ్రెష్ చేస్తున్నాడు సుకుమార్. మరో నెల రోజుల పాటు ఇదే స్థితిలో విశ్రాంతి తీసుకుని వచ్చే జూన్ 2025 నుంచి యాక్టివ్ కానున్నాడట. సుకుమార్ చరణ్ కాంబినేషన్ అనగానే రంగస్థలం గుర్తుకొస్తుంది. ఆ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించడమే కాక జాతీయ అవార్డును కూడా అందించింది. నటుడిగా చరణ్ కి కొత్త ఇమేజ్ ని ఇచ్చిన సినిమా ఇది. చూడాలి మరి మరోసారి ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో అఖండ 2 సినిమాపై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. పైగా బాలకృష్ణ నటించిన ఇటీవల సినిమాలు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. డాకు మహారాజ్ సినిమాలో పవర్ఫుల్ స్టైలిష్ విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాబీ డియోల్ తెగ నచ్చేస్తున్నాడు. అతడి నటన, అతడి స్క్రీన్ అపియరెన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కెరీర్ ఖతం అనుకున్న బాబీ డియోల్ కి తెలుగు దర్శకుడు సందీప్ వంగ యానిమల్ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలుగులో బాబీ డియోల్ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. తమ్ముడు బాబీ డియోల్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి విజయాలను సొంతం చేసుకుంటున్న క్రమంలో అన్న సన్నీ డియోల్ సైతం తెలుగులో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడ్డ స్టార్ నటుడు సన్నీ డియోల్ కి గదర్ 2 సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ దక్కింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో మరోసారి బాలీవుడ్ సన్నీ డియోల్ బిజీ అయ్యాడు. గదర్ 2 సినిమా తర్వాత సన్నీ డియోల్ నుంచి జాట్ సినిమా వచ్చింది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ 2 సినిమాలో సన్నీ డియోల్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి అన్నాదమ్ములు ఇలా టాలీవుడ్ లో అది కూడా బాలయ్య సినిమాలతో పాగా వేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే SS రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ని రాజమౌళి లేట్ గానే స్టార్ట్ చేసినప్పటికీ శరవేగంగానే పూర్తి చేసేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. జక్కన్న ప్రస్తుతం మహేష్ మరియు ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారట. ఇక ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ టాకీ పార్టీతో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ ఈ కొంచెం గ్యాప్ లో కూడా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా టాక్. చూడాలి మరి చక్కర్ల కొడుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు.
మరోసారి నెట్టింట ట్విట్టర్ మంటలు చెలరేగాయి. బన్నీవాస్ తాజాగా శ్రీ విష్ణు సింగిల్ వివాదం మీద బర్స్ట్ అవుదామని అనుకుంటున్నాడేమో, కానీ ఎందుకొచ్చిన గొడవలని మళ్లీ వెనక్కి వెళ్లాడనిపిస్తుంది. శాంతి 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 అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యాడు. అనాలనిపిస్తే అనేసై, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని అన్నాడు. మరి మంచు విష్ణు వర్సెస్ బన్నీవాస్ అనేలా వివాదం పెద్దది అవుతుందా అనేది చూడాలి. శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ చూసిన వారంతా బాగానే నవ్వుకున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే సింగిల్ చూసిన వారందరికీ వివాదం మాత్రం ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు అలానే ఓ కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. కన్నప్ప చిత్రంలో విష్ణు మంచు శివయ్య అనే డైలాగ్ ని సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో, మీమ్స్ గా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక సింగిల్ టీం కూడా ఆ ట్రెండీ మీమ్ కంటెంట్ ను వాడుకుంది. సింగిల్ ట్రైలర్ లో బాలయ్యను వాడేశారు. యానిమల్ ఐకానిక్ షాట్ వాడారు. అలానే కన్నప్ప శివయ్య డైలాగ్ ను వాడారు. ఇక పాటల్లో అయితే ఏకంగా అల్లు అరవింద్ ని ఇమిటేట్ చేశారు. దిల్ రాజు స్టెప్పుల్ని వాడుకున్నారు. ఇలా ట్రెండీ కంటెంట్ ను అంతా వాడుకున్నారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు మాత్రం సింగిల్ టీం మీద ఫైర్ అయ్యాడని సమాచారం. తన సినిమాలోని డైలాగ్ ను అలా వాడుకోవడంపై ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తుంది. దీంతో మంచు విష్ణుకి కన్నప్ప టీం కి సింగిల్ టీం క్షమాపణలు చెప్పింది. మరి సినిమా విడుదలయ్యాక అయినా బన్నీవాసు ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు తెలుగునాట ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఇప్పుడు తన సత్తా తమిళనాడు కూడా చూపించేందుకు సిద్ధమయ్యాడు. విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. జైలర్ మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఇప్పుడు జైలర్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు తొలి భాగంలో కెమియో రోల్ చేసిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. అయితే ఆయనతో పాటు ఈసారి నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట. దర్శకుడు నెల్సన్ ఇప్పటికే బాలయ్యతో చర్చలు కూడా జరిపాడట. అయితే బాలయ్య తన నిడివి కేవలం కెమియోగా మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పాడు. దీంతో నెల్సన్ కొన్ని మార్పులు చేసి బాలయ్య పాత్రను సినిమాలో ఏకంగా 10 నిమిషాల పాటు ఉండేలా రూపొందిస్తున్నాడట. చూడాలి మరి తొలిసారి కెమియోలో కనిపిస్తున్న మన బాలయ్య ఎలాంటి రచ్చ చేస్తాడో. పొంగల్ కి మిస్ అయిందనుకున్న చిరు బాలయ్య మధ్య బాక్స్ ఆఫీస్ వారు ఈ ఏడు దసరాకి జరిగేలా కనిపిస్తుంది. కర్ణుడి డెత్ కి సో మెనీ రీజన్స్ అన్నట్టు విశ్వంబర రిలీజ్లకి అనేక అడ్డంకులు ఎదురుకాగా ఇప్పుడు అన్నింటినీ దాటుకుని ఈ ఏడు దసరా బరిలోకి దిగడానికి సిద్ధమైపోతుంది. వాస్తవానికి బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ 25ని టార్గెట్ చేసుకున్నారు. ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రం అఖండ 2 విశ్వంబర్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఇదొక్కటే కాదు, షూటింగ్లని పూర్తి చేసుకుని రిలీజుల కోసం వేచి చూస్తున్న సినిమాలన్నీ దసరాని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పోటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజాసాబు. ఏప్రిల్ రిలీజ్ అనుకున్నప్పటికీ అనుకోని కారణాలతో దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మొదలైన మొదటి వారాన్ని తీసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ లో LUF సారీ, వృషభ, శివాజీ 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని పలకరించాయి. వీటిలో కాస్తో కూస్తో రామ్ గోపాల్ వర్మ సారీకి కాస్తంత హడావుడి జరిగింది. కానీ థియేటర్లలో సినిమాని పట్టించుకున్న నాథుడే లేడు. ఇక పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రూపొందించిన తొలి చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక సెకండ్ వీక్ లో వచ్చిన సిద్ధు జున్నలగడ్డ జాక్ ఫస్ట్ షోతోనే జోకర్ అయిపోయాడు. అసలు ఈ సినిమాని సిద్ధు ఎలా ఒప్పుకున్నాడని రికార్డులు కొట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ టాలీవుడ్ లోకి వచ్చేసరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం గమనార్హం. ఇక యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాస్తంత హైప్ తోనే వచ్చింది. కానీ జనం మాత్రం ఇంట్లో సీరియల్ చూస్తాం కానీ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేమంటూ ఖరాఖండిగా ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రేమకు జై, చెరసేల, కౌసల్య తనయ రాఘవ, నాన్న మళ్ళీ రావా వంటి సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో చెప్పలేని పరిస్థితి. ఇక హిట్ కోసం చకోరా పక్షిలా తిరుగుతున్న కళ్యాణ్ రామ్ అర్జున్ సన్న వైజయంతితో సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. ఇక మేము హిట్ కొట్టేశాం, బ్రేక్ ఈవెన్ సాధించేశాం అంటూ ఓదెలటు మేకర్స్ హడావుడు చేయడమే కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయి వసూళ్లు లేవన్నది వాస్తవం. ఎప్పుడు చేయని రూత్లెస్ రోల్లో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తానంటూ హిట్ 3తో బరిలోకి దిగాడు మన న్యాచురల్ స్టార్. అయితే ఇదే రోజున రెట్రో కూడా రానుండడంతో నాని ఎలాంటి టాక్ తెచ్చుకుంటాడా అన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇక కథలోకి వెళ్తే అర్జున్ సర్కార్ 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతకూడదు అనుకునే రూత్లెస్ కాప్. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. ఈ క్రమంలో ఒకడు వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు.
ఇక ఎప్పట్లానే తన లాఠీకి పని చెప్తాడు అర్జున్. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, అతని మోటో ఏంటి, ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ. నిజానికి హిట్ ఫ్రాంచైజ్లో వచ్చిన రెండో సినిమా చివరిలో అర్జున్ సర్కార్ ఎంట్రీ ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఈ పార్ట్ కూడా దాదాపు అక్కడి నుంచే మొదలవుతుంది. అర్జున్ సర్కార్ జైలుకు వెళ్లడం, అక్కడ ఒక ఖైదీకి తన కథ చెప్పడం మొదలు పెట్టడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఎక్కడా గ్యాప్ లేకుండా కథనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు శైలేష్. గ్యాప్ లేకుండా చూసుకున్నాడు, కానీ ఎందుకో సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ కొంత సాగదీస్తున్నాడన్నే అనిపిస్తుంది. హీరోయిన్ ఎంట్రీతో ఇదో అందమైన ప్రేమ కథగా మారింది అనుకుంటున్న సమయంలో కథ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంటుంది. కంగువా ఇచ్చిన షాక్ తో కంగు తిన్న సూర్య ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేసిన చిత్రమే రెట్రో. దాదాపు దశాబ్ద కాలంగా థియేట్రికల్ హిట్ లేని సూర్య ఈసారైనా రెట్రోతో సత్తా చాటాడో లేదో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళితే గ్యాంగ్ స్టార్ గా ఉన్న సూర్య తను మారిపోదామని అనుకుంటూనే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మళ్లీ గ్యాంగ్ స్టార్ గా మారాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ చంపడం చావడం అనేది తనను వదిలి వెళ్లిపోవడం లేదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు. ఎవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్లని ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మరి ఈ క్రమంలో సూర్య తన శత్రువులను చంపాడా లేదా అన్నదే కథ. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది, కానీ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నెరేషన్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు. మొత్తానికైతే యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఇంతకు ముందు చేసిన జిగర్ తాండా, పేట, మహాన్ లాంటి సినిమాలు గుర్తింపునే తీసుకొచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.